वसिष्ठ वामदेवादि वन्दितमा गणपतिम्। మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా. తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా. తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం. పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు. అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో
ఎక్కడో లేడు, వేరే కొత్తగా రాడు. మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు. నీకులాగా మేలోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో వెనుకన్న తల్లి గడుపు నిండారా పండింది. నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో ఆ ఊపిరి కన్న కలవో. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ పరిచయం ఎప్పుడు చిన్నదే, చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें. Attention guys, 2 days లో మన కాలేజ్ ఫెస్ట్. The theme is retro. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాడే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే. కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी छोटी
छोटी छोटी छोटी छोटी छोटी बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। तोम धीरा ना 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 धीरा धीरा ना, तोम धीरा ना 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 धीरा धीरा ना, तोम धीरा ना तोम धीरा ना धीरा धीरा ना ना, तोम धीरा ना 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 धीरा धीरा ना, तोम धीरा ना 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 धीरा धीरा ना। ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా, ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా, ఓం ధీరా నా ఓం ధీరా నా ధీరా ధీరా నా నా. మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం ఆడే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్ల ఈ సృష్టి చరిత అనుభవమేద చెంది కొండంత తన అడుగుల్లో అడుగేసి ధనదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా పదవీ విరమణ కాబోతున్నటువంటి శ్రీ రామూర్తి గారు మరియు శ్రీనివాస్ గారు పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, మరి ఉద్యోగుల సంఘ నాయకులు, ఉద్యోగ మిత్రులు, ఇంజనీరింగ్ అధికారులు, మరి రామూర్తి గారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు, అదేవిధంగా శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు, స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ సభా కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. కొద్ది క్షణాలలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు రాబోతున్నారు. ఇవాళ సమాజంలో మనం ఎక్కడ చూసినా కూడా అమానవీయత కనబడుతుంది. పేపర్లలో చూస్తే ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపినటువంటి పిల్లలు ఎంతో మందిని మనం చూస్తున్నాం రోజు. ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు, మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు, మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. వారి ఆశ తీర్చలేమా, కోరిక మన్నించలేమా, కన్నవారి కలల ఫలము అందించలేమా. ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు, మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు.
అవసరాన్ని కనిపెట్టి ఆప్యాయత చూపారు. మనకు జబ్బు చేసినప్పుడు అల్లాడిపోయారు. వారి కడుపు మార్చుకొని మన కడుపులు నింపారు. వారి కడుపు మార్చుకొని మన కడుపులు నింపారే. మన క్షేమం కోరి ఎన్నో దేవుళ్ళను మొక్కారు. ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు. మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. మంచి చదువు చదవాలని, సంస్కారం నేర్వాలని, భార్యా బిడ్డలతోటి బ్రతుకు బాగుండాలని. మంచి చదువు చదవాలని, సంస్కారం నేర్వాలని, భార్యా బిడ్డలతోటి బ్రతుకు బాగుండాలని, ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలని. ఎన్ని కలలు కన్నారో, ఎంత చెమట రాల్చారో. ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు. మనల పెంచి వాళ్ళు పెంచలేదా? ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు. మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. రూపాయలు ఇవ్వరా, బాగా ఆకలిస్తుంది అని యాచిస్తా అంటారు. మరి వాళ్ళకి ఎందుకు ఈ దీనావస్థలు? ఇవాళ ఊరుకోటి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఏర్పడుతున్నాయి. ఎందుకు? ఇవన్నీ కారణాలు ఏంటి? ఈ సమాజంలో జరుగుతున్న కారణాలు ఏంటి మనం ఆలోచించాలి ప్రతి ఒక్కరం కూడా. యాచనతో బ్రతుకులు, రోడ్డు పక్క పడకలు, అందరున్న అనాథలు, వృద్ధాశ్రమ జీవనాలు, చీదరింపు మాటలతో గుండెల్లో గుణపాలు. చీదరింపు మాటలతో గుండెల్లో గుణపాలు, అనునిత్యమ్మగు చాట్లు, ఎవ్వరివి పొరపాట్లు. ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు. మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. నిన్ను కన్నా తల్లిదండ్రులు కనుపాపలు చేసుకొని, అనురాగం ఆప్యాయత మనసంతా నింపుకొని. నిన్ను కన్నా తల్లిదండ్రులు కనుపాపలు చేసుకొని, అనురాగం ఆప్యాయత మనసంతా నింపుకొని. ముసలి ప్రాయమందు మమ్ము మురిపంగా చూడాలని, ముసలి ప్రాయమందు మమ్ము మురిపంగా చూడాలని. మీ పిల్లలు కూడా మిమ్ము అలాగే చూడాలి. అందరినీ కూడా ప్రేమించాలి. వాళ్ళు వృద్ధాప్యంలో ఎన్ని ఆశలు పెట్టుకొని పెంచి వాళ్ళను ఒక ప్రయోజకులను చేస్తామో, మన తల్లిదండ్రులు కూడా మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే నా కొడుకుని ముసలోడైనా సాగుతారు, చచ్చిపోతే తలపోయి అన్న పెడతాడు అని ఎన్నో ఆశలతో ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళని చేరదీసి ఆప్యాయంగా పలకరించాలని కోరుకుంటూ, ఈనాటి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకు, ముఖ్య అతిథులకు, ఉద్యోగ సహచరులకు అందరికీ కూడా పేరు పేరున స్వాగత సమాంజలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ డివిజన్ నెక్కొండ గారిని, సంతోష్ కుమార్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షత వహించవలసిందిగా సంతోష్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నర్సంపేట డివిజన్ సుదర్శన్ రావు గారిని కూడా వేదికపైకి సాదరంగా, సంగరవి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నల్లబెల్లి సబ్ డివిజన్ నల్లబెల్లి రవీందర్ గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డి టెక్నికల్ గారు శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరి వర్క్ చార్జ్డ్ అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఏ వెంకటేశం గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వర్క్ చార్జ్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ చిట్యాల భిక్షపతి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డిఏఓ గారు సరితా మేడం గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
మరి వారు రాలేదు, వచ్చినాక జాయిన్ అవుతారు. ఇంకా అదే ఈనాటి సన్మాన గ్రహీతలు గోల్కొండ రామూర్తి గారు మరియు వారి ధర్మపత్ని శ్రీ వాణి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీనివాసరావు గారు మరియు వారి ధర్మపత్ని శ్రీనివాసరావు గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిటైర్ వారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రామమూర్తి గారు మరియు శ్రీనివాస్ గారు దాదాపుగా నాకు 25 సంవత్సరాల నుండి పరిచయం. వాళ్ళు మేము పరకాల సబ్ డివిజన్లో, నేను అప్పుడే టైపిస్ట్గా జాయిన్ అయినాను. డివిజన్లో జాయిన్ అయితే వారు కూడా పరకాల డివిజన్. సార్ రవీందర్ రెడ్డి గారు వేదికపైకి సాధారణంగా మరియు వారిద్దరు కూడా మూర్తి గారిని, ఇద్దరు కూడా మృదు స్వభావి. మరి వాళ్ళ డ్యూటీ ఏందో వాళ్ళు డి గారు ఏం చెప్తే అది సైట్లో డి గారిని మరి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఫాలో అవుతూ మరి దాదాపుగా 36 సంవత్సరాల పైన నీటిపారుదల శాఖలో సేవలు అందించి ఈరోజు మనందరి సమక్షంలో వారు పదవీ విరమణ పొందుతున్నారు. నీటిపారుదల శాఖలో పనిచేయడం అంటే ఆషామాషి కాదు. మనం దేశానికి అన్నం పెట్టే రైతు, వాళ్ళు పండించిన పంటలే మనకు ఆహారంగా వస్తుంది. కాబట్టి మనం దేశానికి సేవ చేసినట్టే లెక్క. కాకపోతే నేను కోరుకున్నది ఒక్కటే, అందరూ కూడా నిస్వార్థంగా పనిచేస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది. అవినీతి రహిత సమాజం కోసం మనం అందరం కూడా తీసుకున్నప్పటికీ కూడా నిస్వార్థంగా మనం జీతం తీసుకొని కూడా నిస్వార్థంగా మనం సేవ చేస్తే ఈ దేశానికి సేవ చేసినట్టే లెక్క. కాబట్టి రామూర్తి గారు, శ్రీనివాస్ గారులకి ఇద్దరికి కూడా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముందుగా వారి గురించి మాట్లాడవలసిందిగా వారి యొక్క మిత్రుడు మన రమేష్ అన్న గారు మరి చాలా యాక్టివ్. శుభాకాంక్షలు చెప్పండి. రైట్. మరి వాళ్ళ సహచరుడు, మిత్రుడు, అన్నిటికీ ముందుండి నడిపించే అగ్రజుడు. సభకు అందరికీ నమస్కారం, పెద్దలకు నమస్కారం, నా పై అధికారులకు నమస్కారం. ఏ రోజు ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ అంతా క్లబ్ అయినప్పటి నుంచి కలిసే ఉన్నాము. అప్పటికెళ్ళి కూడా మా డే గారు సంతోష్ సార్ వచ్చి ఉన్నాడు. అప్పటికెళ్ళి కూడా ఇద్దరం అనుకునే పనిచేస్తున్నాము. ఒకవేళ అన్న నాకు ఏమైనా పని ఉన్నది అనేది వెళ్ళాలంటే సరే, సార్ కూడా ఇంతవరకు ఏం మాట్లాడలే, అతనే పని చేసుకుంటూ వచ్చాను. సరే, బాధాకరం ఏంటంటే రిటైర్మెంట్ అనేది తప్పది. శ్రీనివాస్ గారు ఆయురావు గారితో అనేక మంది ఏ టెన్షన్ పెరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా శ్రీనివాస్ గారి మిత్రుడు మరి రామూర్తి గారి మిత్రుడు ఏ కార్యక్రమం ఉండడం వల్ల మరి సార్ ముందుగా మాట్లాడతారు. మన ముఖ్య అతిథి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ముందుగా మాట్లాడి వేరే ఫంక్షన్కు అటెండ్ కావాల్సి ఉంది కాబట్టి వారు ముందుగా మాట్లాడతారు. ఎవరైతే ఈరోజు రిటైర్ కాబోతున్నారో వారిద్దరికీ కూడా సన్మాన కార్యక్రమం తర్వాత సార్ మాట్లాడతారు. మరి వీళ్ళందరినీ కూడా ఈరోజు రామూర్తి గారు, శ్రీనివాస్ గారు మరి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించిండు. అంటే నేను దాదాపుగా వాళ్ళతో విడిపోయి 7 సంవత్సరాలు దాటుతుంది, అయినా కూడా మర్చిపోకుండా ప్రేమతో పిలిచిండు, మీరు తప్పకుండా రావాలని. ఇవాళ అందుకే వాళ్ళ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను, వాళ్ళ రుణం నేను ఏమి తీర్చుకోగలను, ఏమివ్వగలము మీకు నేనేమివ్వగలను, ఏమివ్వగలను
నేను మీకేమివ్వగలను? విలువైన విలువైనదేదైనా విలువైన విలువ నేనేమివ్వగలను? ఏమివ్వగలను? నేను గమనించి చేతులను జోడించి ఆర్తిగా మీ ముందు ప్రణమిల్లడమే తప్ప ఏమివ్వగలను? నేను మీకేమివ్వగలను? రక్త చాటున కన్నీటి చుక్కాపుకొని ఉబికి వస్తున్న నా దుఃఖాన్ని దాచుకొని, రక్త చాటున కన్నీటి చుక్కాపుకొని ఉబికి వస్తున్న నా దుఃఖాన్ని దాచుకొని, చిరునవ్వు మోముతో నాదాలనే గానంగా అడుగంటి పోతున్న విలువల్ని ప్రాణంగా, అన్నాతులాతనాదాలనే గానంగా ఆలపించటమే తప్ప ఏమివ్వగలను? నేను మీకేమివ్వగలను? విలువైనదేదైనా ఏమివ్వగలను? ఏమివ్వగలను? మీకు నేనేమివ్వగలను? నాకు వచ్చిన 2 పాటలు పాడగలను, 2 మాట్లాడగలను, అంతకు తప్ప నేను ఏమి ఇవ్వగలను? మీకు ప్రేమతో కలిసినప్పుడు దండం పెట్టడం తప్ప. మరి సారు చేతుల మీదుగా వారిద్దరికి కూడా సన్మానిస్తారు, షాల్ కప్తారు. సార్ ఒక్క నిమిషం. ఈరోజు పదవి విరమణ పొందుతున్న వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారు, అలాగే రామూర్తి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తోటి ఉద్యోగులు మరియు వారి యొక్క బంధుమిత్రులు అందరికీ నా యొక్క నమస్కారములు. అయితే ఈరోజు వారి యొక్క పదవికి ఈ కార్యక్రమం పూర్తిగా ఉందామని అనుకున్నాను. అయితే వేరే మా కొలీగ్ ఎస్సీ గారు ఈరోజు రిటైర్మెంట్ మొబైల్ ఉండడం వల్ల మేము త్వరగా వెళ్ళవలసి వస్తుంది. ఈ కార్యక్రమం మీరు అందరూ దగ్గర నుండి మంచిగా జరిపించాలని మేము అందరినీ కోరుకుంటున్నాను. అయితే వారి గురించి నాకు తక్కువే పరిచయం ఉంది. నేను వచ్చి 6-7 months అవుతుంది. అయితే వాటిని చూసినప్పుడు వాళ్ళని చూసి మనం కానీ మన ఉద్యోగస్తులు కానీ ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. వాళ్ళు దాదాపు 36 సంవత్సరాలు సర్వీస్ చేశారు. 36 సంవత్సరాల తర్వాత కూడా డిపార్ట్మెంట్తో అదే డెడికేషన్తో, అదే ఒబీడియన్స్తో ఆఫీసర్ అయినా కానీ డిపార్ట్మెంట్ అయినా కానీ ఎంతో ప్రేమతో ఉంటున్నారు. ఆ విధంగా వర్క్ ఇన్స్పెక్టర్ ఎప్పుడు చూసినా కానీ 3-4 కలిసి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇండివిజువల్గా వాళ్ళు జనరల్ మనం 2-3 సంవత్సరాలు కలిసి అయిన వాళ్ళకి గొడవలతో కలవకపోవడం చూస్తున్నాం ఈ రోజులో జాయిన్ అయిన ఉద్యోగస్తులలో. కానీ వాళ్ళు 36 సంవత్సరాలు కూడా కలిసిమెలిసి వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరికొకరు సలహాలు ఇస్తూ మంచిగా వారి యొక్క ఉద్యోగ ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మనం కొత్తగా జాయిన్ అయిన జైలు అయితేంది, కొత్త పాత అని కాదు, మనం ఎంత ఎక్కువలో ఉన్నా ఎంత సర్వీస్ ఉన్నా కానీ మనం డిపార్ట్మెంట్కి ఎంత డెడికేట్గా ఉన్నాము, ఎలా మనం అందరూ కలుపుకొని పోతున్నాము. అందరితో కలుపుకొని పోయినప్పుడు ఎక్కడైనా ఏదైనా పని జరుగుతుంది. అలా కలుపుకొని పోతూ అందరూ ముందుకు వారిని చూసి ఆదర్శం తీసుకోవాలని ఈరోజు ఈ సందర్భంగా వారి పదవి సందర్భంగా మేము అందరికీ సూచిస్తూ వారి యొక్క కుటుంబంతో వారు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా వారు మొన్న వాళ్ళ సభ్యుల తరఫున పార్టీ ఇచ్చినప్పుడు కూడా కలవడం జరిగింది. వారి పిల్లలందరూ కూడా చదివించుకున్నారు, మంచిగా సెటిల్ అయిపోయినారు. వాళ్ళ కుటుంబం వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కిరణ్మయి మేడం మాట్లాడవలసిందిగా శ్రీనివాసరావు గారి సభ్యులు. ఇంకా ఎవరైనా మిత్రులు? మాట్లాడాలనుకుంటే వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కిందున్నటువంటి మిత్రులు మన రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. వేదిక మీద తగ్గారు, జనం తగ్గారు, అందరూ వెళ్ళిపోయారు. నీళ్ళు వెళ్ళిపోతున్నారా?
వస్తారు కదా. వేదిక ముందున్న మిత్రులు మరియు కొలీగ్స్, నా దగ్గర పనిచేసినటువంటి కొంతమంది వర్క్షాప్ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈనాటి శుభాభినందనలు తెలుపుకుంటూ, నేను ఒరిజినల్గా DBM 31 మీద 24 సంవత్సరాలు పనిచేసిన. ఒకటే స్టేషన్. అసలు నన్ను కొట్టుకోవాలని ట్రాన్స్ఫర్ చేద్దామనే ఆలోచన కూడా ఎవరికి రాదు. అట్లా ఆ విధంగా మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అక్కడ నేను అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కూడా దాదాపు 5 years కంటిన్యూగా పనిచేయడం అనేది జరిగింది. అందులో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని అన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటా ముందుకు పోవడం అనేది జరిగింది. ముఖ్యంగా మన డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్ట్ అనేది కీ రోల్. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్దే కీ రోల్. దాని తర్వాత చీఫ్ ఇంజనీర్ మన దగ్గర మెయింటైన్ అయ్యేది. ఈ విధంగా వీళ్ళకి అన్ని పవర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. అదే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి వచ్చేవరకల్లా మానిటరింగ్ కింద వస్తాడు. ఈ నలుగురిని మానిటరింగ్ చేసి వీళ్ళతోని వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి పంపించేటటువంటి రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని డిప్యూటీ పోస్ట్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఇందులో మేము DBM 31 మీద స్టార్టింగ్ 1 hour అనే కెనాల్కి 0 kilometer నుంచి 8 kilometer వరకు నేను దాదాపు పనిచేసి ఫస్ట్ మార్క్ కూడా ఇచ్చాను. నేను అప్పుడు టెంపరీ ఎంప్లాయీని. అప్పుడు జాబ్స్ లేక మనం పని నేర్చుకుందాం అనే సిస్టంలో నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. మా పెద్దలంతా ఏంటంటే పని రావాలి, నౌకరి కాదు, ముందు పని రావాలి అనేది అప్పుడు ఉండే సిస్టమ్. నా పొజిషన్ పోయించుకొని వాళ్ళని అందరినీ బెదిరించి, అదే నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను వర్క్ అనేది నేర్చుకొని బిడ్డ ఇవన్నీ వెళ్ళి అంటే అట్లా సార్ మీరు అప్పుడు అట్లా చెప్పారు, మీరు ఇట్లా చెప్పారు ఏంటంటే నేను వర్క్ చేయాలని నేను చెప్పలేదు కదా, నీ హక్కుల కొరకు కొట్లాడు, ఇంకేం కావాలో పెట్టి అది చెప్పుకుంటూ వచ్చి వాళ్ళందరినీ కూడా 16 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, 16 మంది లస్కర్స్ హెచ్ఎంస్, వీళ్ళందరికీ కూడా ఆ ఆఫీస్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేసింది. నేను నా ఓన్గా డబ్బులు పెట్టి మీరు ఇక్కడ రోడ్ల మీద మెట్ల మీద కూర్చోకూడదు అని వాళ్ళకు ఒక 4 టేబుల్స్ చేయించి 40 చైర్లు ఉన్నాయి ప్లాస్టిక్ కొని కూర్చోవాలి. మీరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు ఏ పని చేసినా కానీ చేయగలుగుతారు అనేది నా ఉద్దేశం. అందులో భాగంగా వీళ్ళందరికీ ప్రతి ఒక్కరు ఏదో రకంగా వాళ్ళకు డ్యూటీలు వేసి నాకు వర్క్ ఇన్స్పెక్టర్ సమాధానం చెప్పాలి, వర్క్ ఇన్స్పెక్టర్కి ఒక ఎంఏకి సమాధానం చెప్పాలి. అంతకుముందు ఎట్లుంటే ఎవరికైనా పైన పట్టే ఈ దగ్గర పోయి మాట్లాడారు, ఈ దగ్గర మాట్లాడారు, నువ్వేంది ఏవి అనే లెక్కల మెయింటైన్ చేసిన వాళ్ళను కూడా వీళ్ళనే రాశారు. మీరు ఒప్పుకుంటారా? ఎస్టిమేట్ కూడా వీళ్ళే చేసి ఆ లెవెల్కి పట్టుకొచ్చిన వీళ్ళకి ఒక నోట్బుక్, ఒక పెన్ను అన్నీ నేను ఎవరు ఇస్తాను. ఇదన్నిటి లోపల సైట్లలో పోవాలంటే అప్పుడప్పుడే సెల్ ఫోన్లు ఇంట్రొడ్యూస్ అయినాయి. వీళ్ళకి ఒక్కరు కూడా సెల్ ఫోన్ లేదు. సెల్ ఫోన్ లేకపోతే నేను వెంటబడి సెల్ ఫోన్ ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి, ఆప్షన్ అది, నీ ఇష్టం ఉన్న సెల్ ఫోన్ కొనుక్కోవాలి అని వెంటబడి సెల్ ఫోన్ కొట్టించింది నేనే. ఇప్పటికీ అవే నెంబర్లు కంటిన్యూ అయ్యేటట్టు చూసుకోండి. 8645, 8699, 8633 ఇవన్నీ అప్పుడున్న నెంబర్లే దాదాపు. అందులో మా రామూర్తి గారే నేను అస్సలే కొనుక్కోను, నాకు సంబంధం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి. అని జరమండి అంతే, నాకు తెలిసి నాకే నేను వినా అనే రకం అయినా తెలుగుని కొనిపించేసి వాడుకోండి. మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడ వచ్చినాయి? అప్పుడు మనకు వీళ్ళకి ఏదో ఒక రకంగా వీళ్ళకు ఫైనాన్షియల్గా చూపించాలి అనేది ఆలోచన ఉంది. ఎందుకంటే ఎవరి జీతమైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఏదో ఒక కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ ఇక్కడ వాళ్ళ చిన్న ఉద్యోగం, ఏదో చిట్టీలు కట్టుకున్నాం, ఇంకేదో కమిట్మెంట్స్ ఉంటాయి. ఇది కొనుక్కోండి అంటే కొనుక్కోలేదు. దానికి నేనేం చేసిన, అప్పుడు పాపం అంటే ఎస్సీ ఉండే నా బాగా దగ్గర, ఇవన్నీ సిస్టమ్ రవీంద్రని సిస్టమ్ బాగుంది అంటే సార్ సిస్టమ్ కాదు, వర్క్ ఛార్జ్ వాళ్ళకి మనం టీఏ బిల్ ఇవ్వాలి అని 500 ఉన్న టీఏ బిల్ని వీళ్ళది
1500 చేయించిన వెంటబడి వీళ్ళకి చెప్పిన మళ్ళీ మీటింగ్ అయితే మీకు 1500 రూపాయలు కూడా మీకు ఇవ్వాలి. అప్పుడంతా పేమెంట్స్ ఉండే హై పేమెంట్స్ ఉండే, అప్పుడు ఆన్లైన్ లేదు. మీకు ₹1 కూడా ఇవ్వాలి అని అందులోనే ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి కమిటీ పెట్టి డబ్బులన్నీ నా దగ్గర ఉంటాయి. మీ టీఏ బిల్స్ మీ జీతం జోలికి రా, మీ టీఏ బిల్స్ వీడు ఉంటాయి, మీరు సెల్ ఫోన్ కొనాలి. నెక్స్ట్ దాని తర్వాత వెహికల్స్ మన కింది స్టాఫ్కు అన్ని రకాల ప్రొవిజన్స్ ఇస్తే మనకు అన్ని పనులు చేసి పెడతారు. అదేవిధంగా ఈ పరిచయ జనాల మొత్తం స్టాఫ్ తగ్గిరు. ఇప్పుడు వాటర్ రెగ్యులేషన్ మనకి ఇక వర్క్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. ఈ వర్క్లలో చేస్తాం అనేది లేదు. గవర్నమెంట్ లెవెల్ కూడా ఆలోచిస్తే ఇదే నాగేంద్రరావు చెప్పిన సూత్రం. వీళ్ళందరూ కూడా గోవిందర్లో పనిచేయాలి, వారి రెగ్యులర్గా పనిచేయాలి. ఇది ఇక వచ్చే వర్క్స్ ఏమున్నాయి, లక్షలు ఒక కోటి నాడు. కాబట్టి వీళ్ళ స్టాఫ్ తగ్గింది. వీళ్ళకు గౌరవనీయులు సభాధ్యక్షులు సంతోష్ గారు, వేదిక అలంకరించిన సంగారెడ్డి డి గారు, హెచ్డి డి గారు, డి గారు, శ్రీనివాస్ గారు, ఈనాటి సన్మాన గ్రహీత శ్రీనివాస్ గారు, రామూర్తి గారి దంపతులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశం గారు, ఇంటి రవీంద్రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఉద్యోగ సోదరులు, ఈనాటి సన్మాన గ్రహీత బంధుమిత్రులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఈనాడు రిటైర్మెంట్ 36 సంవత్సరాలు ఉద్యోగాలు ధర్మాన్ని నిర్వహించి రిటైర్మెంట్ అవుతుందంటే వారి శ్రమ, వారి కృషి చాలా ఉంది. మరి కొత్తగా వచ్చిన వారు కానీ జైన్స్ అంతా వర్క్ ఇన్స్పెక్టర్స్ మీద ఆధారపడి ఉద్యోగం చేసే పరిస్థితి. ఎందుకంటే కొత్తగా వచ్చారు కాబట్టి వీరు పూర్తిగా కెనాల్ మీదనే పనిచేసినట్టు ఎక్కడ బెంచ్ మార్క్ ఉంది, ఎక్కడ ఎంత షటర్ లేకపోతే ఎన్ని నీళ్ళు పోతాయని పూర్తి అవగానే వర్క్ ఇన్స్పెక్టర్కే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 24 అవర్స్ నైట్ డ్యూటీ కానీ డే డ్యూటీ కానీ వాటర్ రెగ్యులేషన్ ఎక్కువ పనిచేసేది వర్క్ ఇన్స్పెక్టర్స్. ఈ మధ్యలో ఎక్కువ మంది జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్స్ లేడీస్ రావడం కూడా వీరి అవసరం ఎక్కువ ఏర్పడింది. ఎందుకంటే నైట్ అండ్ డే తిరగలేక వర్క్ ఇన్స్పెక్టర్స్ని ఎక్కువ యూజ్ చేసేవారు. మరి అందులో చూస్తే శ్రీనివాస్ గురించి చెప్తే, శ్రీనివాస్ గారు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి డైలీ వేజెస్ మీద, దినసరి వేతనం మీద పనిచేసి 36 సంవత్సరాలు 5 సంవత్సరాల దినసరి వేతనం చేసి మరి 36 సంవత్సరాలు పర్మనెంట్ ఉద్యోగిగా నీటిపారుదలకు సేవలు అందించి మరి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు. ముఖ్యంగా వారి గురించి చెప్పాలంటే ఇక్కడ చాలామంది ధర్మారం మిత్రులు ఉన్నారు. వారి మిత్రులు వారు అక్కడి నుంచి వచ్చినా కూడా వారు ధర్మారం వాస్తువులుగానే ఉండిపోయారు. వారికి వారి సతీమణి సందర్భంలో వచ్చినప్పుడు నేను కళ్ళారు చూసాము. ధర్మారం నుంచి ఒక బంధుమిత్రుల్లాగా ఎంజంకి వచ్చారు. నిజంగా ఇది చెప్పుకోవాల్సిన విషయం. వారు ఎంత మంచిగా ఉంటారంటే మా డిపార్ట్మెంట్లోనే కాదు, వారి మంచితనం వారు ఉండే విలేజ్లో కూడా వారు చాలా మంచిగా ఉంటారనేది మాకు ఆ రోజు అర్థమైంది. వారి సత్యమని చనిపోయినప్పుడు ఎంజేఎంకి వచ్చి 2 రోజులు ఒక బంధుమిత్రులాగా టోటల్ అక్కడే ఉన్నారు వారు. అంటే ఆ పరిస్థితిలో ఆ కష్టకాలంలో వారు చూపించిన సానుభూతి కానీ చొరవ కానీ ఎప్పుడూ మర్చిపోలేనటువంటి ఈ ధర్మారం గ్రామస్తుల్ని మా శ్రీనివాస్ గారి మీద. అదేవిధంగా రామూర్తి గారు చెప్తే, రామూర్తి గారు ఇక బోలశంకరుడు ఎప్పుడు అలవలకి వెళ్ళిపోతాడు, అటుసారికి వెళ్ళిపోతాడు. తొందర ఎక్కువ సార్కు అన్ని విధాలా కూడా. కానీ డ్యూటీ సక్రమంగా ఇంతకుముందు రవీంద్ర గారు చెప్పినట్టు మొండితనం కానీ డ్యూటీ మాత్రం సిన్సియారిటీలో ఉంటుంది, పక్కా ఉంటుంది. ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి 5 నిమిషాల ముందే ఉంటాడు. మరి అలాంటి వారు ఎంతో శ్రమించి మరి ఇంతకుముందే పెద్దలు చెప్పారు వాళ్ళ గురించి మాటలు చాలా ఉన్నప్పటికీ, ఎందుకంటే కాలాతీతమైంది 1:30 అవుతుంది. మరి అందరు బీపీ షుగర్ పేషెంట్లు లాంటి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకుండా ముందున్న వాళ్ళు కానీ వేదిక మీద వాళ్ళని కోపంగా మన సంతోష్ గారు మంచిగా ఘనంగా వాళ్ళ సభ్యులను సన్మానించినందుకు, ఒక వర్క్ ఇన్స్పెక్టరే కాకుండా ఒక మానవవాదిగా చూసినందుకు వారికి మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికులకు కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై వచ్చారు. వేదిక మాట్లాడుతున్నాను. రామూర్తి దంపతులకు
మరియు శ్రీనివాసరావు గారికి నుంచి వచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే రామూర్తి గారు అంత పరిచయం చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు మా సభ్యులు గారు ఎక్కువ పరిచయం ఉన్నది. తన గురించి చెప్పాలంటే మా ఏఈస్ చెప్పేవాళ్ళు, అమ్మ సైడ్లో ఇబ్బంది ఉంది, ఎవరు పంపుదామంటే శ్రీనివాసరావు పంపుదామంటే శ్రీనివాసరావు అద్భుతంగా లాగుంటారు సార్, కానీ ఆయన ఏం మాట్లాడలేదు, మనసు చాలా మంచిది, మనం కొట్టాలు పంపాలంటే మాత్రం శ్రీనివాసరావు పంపితే బాగుందా సార్, రమేష్ మాత్రం బాగుంటుంది సార్, రమేష్ పంపుతా సార్ అనేవాళ్ళు. చూస్తాను అటువంటిగా చాలా చూసుకోవాలి. ఎప్పుడు మనకు పని చెప్పినా కానీ నేను చేయను సార్ అనే మనిషి కాతాను. రాత్రి పూట ఏమైనా మన గ్రామీణ పంపాలంటే మాత్రం మా సైన్యం గుర్తొచ్చే వ్యక్తి మాత్రం శ్రీనివాసరావు. నైట్ 10 కానీ 11 కానీ 12 కానీ ఒక్కోసారి 3కి నైట్ మార్నింగ్ 3 కూడా పంపిస్తాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ సార్ నాకు ఇబ్బంది లేదు, మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి. శ్రీనివాసరావు నాకున్న ఏజ్ మొత్తం లేసేవాళ్ళు మన బోర్డు అంటే నాకు తెలుసు సార్, నాకు బిడ్డ ఉన్నాను, సో మీరు ఎప్పుడు పంపినా కానీ నేను ఏ టైం సరే వెళ్ళడానికి అడిగి ఉంటాను. అంత కాదా తను అప్లై చెప్తాను. తను ఇప్పుడు రిటైర్ అంటే నాకు చాలా బాధగా ఉండేది. కానీ మనసు మనం రాని ఏ టైంకి చేసినా నేను ఒక బెస్ట్ రాష్ట్రానికి రిసర్చ్ అంటే నాకు టైం ఉండదు అనుకో. తను లక్ష్యపట్ల ఉండి కూడా ఏ టైం అక్కడ నేను అనే మంచి కలిసిస్తాను. అట్లాంటి వ్యక్తి కూడా నాకు బాధకరమే. సరే ఏదైనా రిటర్న్ అంటే కాస్త అందరికీ జరగాల్సిందే. సో మీరు ఎంత బాగుంది అంత అడిగినందుకు థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ ఈనాటి పదవి విరమణ సమావేశము శ్రీ శ్రీనివాసరావు గారు వర్క్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 అండ్ శ్రీ రామ్మూర్తి గారు వర్క్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 వారి పదవి విరమణ సందర్భంగా మనం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వారికి కూడా మనందరం అభినందనలు తెలియజేస్తూ వారి భావి జీవితం కూడా భవిష్యత్తులో మంచిగా ఉండాలి, భార్య పిల్లలతో ఆరోగ్యంగా మంచిగా పిల్లలతో ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం అందరి తరఫున. వారు చాలా శ్రమజీవులు. నాకు తెలిసి రామ్మూర్తి గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ నాకు తెలుసు. దాదాపు శ్రీనివాసరావు గారు 35 సంవత్సరాలు సుదీర్ఘకాలం సర్వీస్ చేసి పై అధికారుల మరణం పొందుతూ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే అది నాటే జోక్. ఎవరు వచ్చినా ఎస్సీ గారు వచ్చినా ఈ వచ్చినా సిఈ గారు వచ్చినా ఏం చేయలేని పరిస్థితి. వాళ్లకు ఆయకట్టు చివరి రైతుల వరకు కూడా నీళ్ళు ఏ విధంగా ఇవ్వాలనేది మానిటరింగ్ వీళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి వీళ్ళే చేస్తారు. చివరి వరకు నీళ్లు, చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలి. మనకు నీళ్ళు ఎంత మామూలుగా ఎంత వాల్యూమ్తో వస్తుంది, ఎంత ఇది వస్తుంది, ఎన్ని క్యూబిక్ మీటర్ల క్యూసెక్స్ మనం రిలీజ్ చేసినామని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది, లెక్కలు ఉంటాయి. కాబట్టి ప్రతి రైతుతోటి కూడా అవినాభావ సంబంధం అనేది మా ఓఎండ్ఎం స్టాఫ్కు 100% ఉంటుంది. ఏఈసీ కానీ డిఈసీ కానీ కొత్తగా వచ్చినా కూడా వాళ్ళకి అవగాహన వచ్చేసరికి 6 నెలల సమయం పడుతుంది. ఎప్పుడు కానీ దేంట్లో కానీ ఓఎండ్ఎంలో ఇంకా మెయిన్ తలనొప్పులు చాలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు వాళ్ళ సుదీర్ఘ సేవలను అందించారు ప్రభుత్వానికి. అందించిందని గాను రైతన్నలు కూడా బాగుపడరు వాళ్ళ వల్ల. మనకు కూడా అన్నపూర్ణ రాష్ట్రంగా మన అవతరించింది. కాబట్టి మన వల్ల కృషి వల్లనే ఇంతవరకు మనం చేరుకోగలం. ఈ అభివృద్ధి కూడా మనం సాధించుకోగలిగాం. ఎప్పుడైనా నీటి వసతి ఉంటేనే, రోడ్లు ఉంటేనే మన దేశం బాగుపడుతుంది. ఆ నీటి వసతిలో నీటిపారుదల శాఖలో పనిచేసినందుకు పనిచేసిన వాళ్ళందరూ కూడా గర్విస్తున్నారు. వీళ్ళు ఈరోజు రిటైర్మెంట్ ఏంటంటే పుట్టినవాడు గిట్టక తప్పడు, ఉద్యోగం అడిగిన వాడు కూడా విరమణ చేయక తప్పదు. 100% అది కరెక్ట్. ఎప్పుడైనా 55 సంవత్సరాలు కానీ 61 సంవత్సరం కానీ 63 సంవత్సరాలు కానీ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం చేసే దాని మీద ఉంటుంది. కాబట్టి వారు విశేషమైన సేవలు అందించారు. వారి తరఫున కూడా మా సంఘం నుంచి ఆహ్వానం ఉంటుంది. వారి ఎట్టి పరిస్థితుల్లో అంటే మాది కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాడరు, అటెండర్ నుంచి కూడా, లస్కర్ నుంచి కూడా పై వరకు ఈఎన్సీ సిఈలు కూడా మా దాంట్లో మెంబర్షిప్ ఉన్నారు అసోసియేషన్లో కూడా. మేము కూడా వాళ్ళ సాధక పథకాలు కానీ ఏదైనా చూడడానికి మా వంతు మేము కృషి చేస్తాము. ముఖ్యంగా రామ్మూర్తి గారు కానీ శ్రీనివాసరావు గారిని మా అసోసియేషన్ తోటి ఏమైనా సేవలు ఉన్నట్టయితే 100%గా మేము సహకరిస్తామని చెప్పేసి సభాముఖంగా నేను వాగ్దానం చేస్తున్నాను. వారికి కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున కూడా వారి మన్ననలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా రిటైర్మెంట్ డబ్బులు తొందరగా వచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి అధికారులను కూడా విన్నవించుకుంటాను సభాముఖంగా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మీ అందరికి కూడా నమస్కారాలతో నేను సెలవు. మాట్లాడే వాళ్ళు ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాం.
వినండి, మీ పేరు తెలియదు కాబట్టి మీరు వస్తే కొంచెం తక్కువ టైం తీసుకోండి, వారి గురించి ఎక్కువ అర్థం వచ్చేలాగా చెప్పండి, తక్కువ టైంలో ఎక్కువ చెప్పండి. డిఈ గారు, పదవి విరమణ పొందుతున్నటువంటి మిత్రులు ముళ్ళకొండ రామూర్తి గారు, వారి సతీమణి, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఆల్ ద డిగ్నటరీస్ అండ్ ఆల్ ద డాన్స్ డిగ్నటరీస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు డి చంద్రశేఖర్ శర్మ, నేను రిటైర్డ్ గెస్టెడ్ మాస్టర్. రామూర్తి బాల్యమిత్రుని మేము చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. రామూర్తి చిన్నప్పటి నుంచి కూడా చాలా జోవియల్గా ఉండేది, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండేది, అందరినీ నవ్విస్తూ ఉండేది. అని ఎప్పటికీ కూడా అదే విధంగా ఉంటాడు. మా ఫ్రెండ్స్లలో ఎవరిది ఏ ఫంక్షన్ అయినప్పటికీ పెళ్ళిళ్ళు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ దేనికైనా కూడా అందరికంటే ఫస్ట్ వస్తాడు. వచ్చి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఫోటో పెట్టి మేము వచ్చేసరికి ఉంటాడు. ఇక మేము వచ్చేసరికి ఏదో వర్క్ దగ్గర డ్యూటీ పెడుతూ ఫోటో పెడతాడు, మళ్ళీ తర్వాత కలుస్తాడు. సో ఆ రకంగా వర్క్ మైండెడ్, ఎంజాయ్ చేస్తాడు. సో ఆ విధంగా మాకు వర్తించి చాలా హ్యాపీగా ఉండేది. తర్వాత కూడా అది పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలని, వారి యొక్క భావి జీవితం ఆరోగ్య ఐశ్వర్యంతో కష్టంతో సముద్రం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి సెలవు. థ్యాంక్ యూ. అదేవిధంగా శ్రీనివాసరావు గారికి కూడా హ్యాపీ పీస్ఫుల్ హెల్తీ జాయిన్ రిటైర్మెంట్ సార్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన డి సంగారావు గారు మాట్లాడుతున్నారు. డి గారికి, అలాగే రిటైర్డ్ రవీంద్రరావు గారికి, ముఖ్యమంత్రి గారికి, వచ్చినటువంటి మిత్రులకు, డివిజన్ స్టాఫ్, సబ్ డివిజన్ స్టాఫ్ అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పదవి విరమణ జరుపుకుంటున్నటువంటి రామ్మూర్తి శ్రీనివాసరావు గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. సమయం లేదు కాబట్టి రామ్మూర్తి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, 2 నిమిషాలు చెప్తాను. వాస్తవాన్ని అందరూ రామ్మూర్తిని మొండి అంటారు, కానీ మా సభ్యుల దగ్గర ఎవరి దగ్గర కూడా అతన్ని నాకు కనపడలేదు. చాలా ఒబీడియంట్. గత 7 సంవత్సరాలు నా దగ్గరే చేస్తున్నాడు. అసలు ఏ పని చెప్పినా కూడా ఇంతవరకు కూడా నేను చెయ్యను సార్, నేను ఇక్కడికి పోను అని ఇంతవరకు అయితే నాకైతే చెప్పలేదు. జైసు కూడా చాలా రిటైర్ అవుతుందంటే నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం నా దగ్గర చేసిన వర్క్ ఇన్స్పెక్టర్లో మ్యాక్సిమం సర్వీస్ చేసింది అయితే రామ్మూర్తి అయితే నేను చెప్తాను 100%. ఎక్కడికి పోయినా కూడా మా జైస్ కూడా సైట్లు వెళ్ళినప్పుడు అక్కడ వెహికల్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి వెహికల్ మీద కూడా మేడమ్స్ కూడా తీసుకెళ్ళేది. ఎక్కడ ఏ పని చెప్పినా కూడా వాటర్ రెగ్యులేషన్ డ్యూటీస్ కానీ ఏ పని చెప్పినా కూడా చేసేద్దాను. రామ్మూర్తిలో ఒకటైతే నాకు నచ్చలేదు, విషయం ఏంటంటే ముఖ్యంగా చాలా స్పీడ్గా పోతాడు వెహికల్. మామూలు స్పీడ్గా పోడండి, 60-70 మినిమం అంటే చూస్తే అట్లున్నాడు. కానీ 2 వీలర్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము కార్లో పోతుంటే మా ముందు రామ్మూర్తి సైడ్లో ఉండని చెప్తే ఒకేసారి వెళ్తాడు కదా, దాదాపు మా కార్ అంతా స్పీడ్గా వస్తూ ఉంటాడు. వద్దని చెప్పినా కూడా స్పీడ్ వస్తాడు. 2-3 సార్లు యాక్సిడెంట్ కూడా జరిగినాయి. అప్పటి నుంచి కొంచెం స్లో అయినట్టున్నాడు. మేడమ్స్ కూడా భయపడేది, సార్ రామ్మూర్తి డ్రైవింగ్ మామూలుగా లేదు సార్, కొంచెం చెప్పండి సార్ నేను. ఓకే, అది శ్రీనివాసరావు గారు చెప్పాలంటే నాకు అడిషనల్ ఛార్జ్ సభ్యులు ఉన్నప్పుడు సభ్యులు మేడం సరిత గారు స్టేజ్ వచ్చింది, డిఓ గారు. శ్రీనివాసరావు గారు నేను అడిషనల్ సబ్ డివిజన్ 2 ఉండేది సిసిహెచ్లో ఉన్నప్పుడు ఒక 3 months నా దగ్గర వర్క్ చేసిండు. క్రాస్ రెగ్యులర్ వర్క్, చాలా పంక్చువాలిటీ, టైంకి వస్తాడు. వర్క్ అక్కడ కాంక్రీట్ వర్క్ అయితే కూడా నిలబడి కౌంట్ చేసి నోట్ చేసుకుంటాడు అనమాట. చాలా 3 months నాకు బాగా సర్వీస్ చేశాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫర్దర్గా వీళ్ళ లైఫ్స్ రామ్మూర్తి కానీ శ్రీనివాసరావు కానీ వాళ్ళ జీవితం సంతోషంగా ఉండాలని, ఆయురాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన డి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈరోజు పదవి విరమణ కార్యక్రమానికి హాజరైనటువంటి నా తరఫున సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంతకుముందు మన రిటైర్డ్ మన రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు పైన ఉన్నటువంటి అధికారులంతా ఒక ఎత్తు అయితే కింద ఉన్నటువంటి అంటే కింద పైన యాక్చువల్గా వర్క్ ఇన్స్పెక్టర్లో లస్కర్లో లేని పైన ఉన్న ఆఫీసర్లకు అవుటర్ కనబడదు. వాళ్ళు పని చేస్తేనే మనం పని చేసినామని చెప్పుకోగలుగుతాం. మనకంటే ఎక్కువ ఫీల్డ్లో మ్యాక్సిమం పనిచేసేది వాళ్ళు.
వాళ్ళకే మనకంటే ఎక్కువ కాదు. ఏ ఓటు ఎక్కడ ఉంటుంది, ఎవరెక్కడ ఏం చేస్తారు అనేది 24 hours ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళకే తెలుస్తుంది. మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుస్తుంది. మనం ఏంటంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, మన డ్యూటీ అంతవరకే. కానీ గేట్ ఆపరేషన్ ఎంత హైట్ లేకపోతే ఎంత వాటర్ పోతుంది, ఏం చేస్తుంది, ఓటీ అనేది వాళ్ళకే తెలుస్తుంది. మన దగ్గర ఎవరి దగ్గర కానీ ఒక ఓటీ అంటే రిజర్వాయర్లకు ఉన్నట్టుగా ఓటీ ఎంత లిఫ్ట్ చేస్తే ఎంత వాటర్ పోతుంది ఎవరికైనా. మనం ఇంతవరకు డబ్ల్యూ ప్రెసిడెంట్లు ఉన్నప్పుడు అలాంటి మొత్తం వాటర్ టేబుల్ కానీ ఓటీస్ ఆపరేషన్ టేబుల్స్ అనేది ఉండేవి. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయినవి. అయినా కూడా వాళ్ళు లేనిది మనం లేము. సో వాళ్ళ యొక్క మనం ఈ విధంగా మనము ఉద్యోగస్తులు తక్కువ ఎక్కువ అనేది అక్కడ ఏం లేదు, అందరం ఉద్యోగస్తులమే. దాంట్లో క్యాడర్ను బట్టి ఉన్నంత మాత్రాన మనం వాళ్ళని గౌరవిస్తూ మంచిగా వాళ్ళని అభినందనలతో గొప్పగా సత్కరించేసి వాళ్ళకి పదవిరణ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి మరియు రామూర్తి గారు నేను 2010లో పనిచేసిన వీళ్ళు పరిచయము 14 దాకా పనిచేసినాను నేను. అప్పుడు 37, 38 సిఆర్ దగ్గర పనిచేస్తాను నేను. అప్పుడు మన రమేష్ ఇనిషియల్ రమేష్ వీళ్ళందరికీ అప్పుడు మొత్తం ప్రభాకర్ గారు, రామూర్తి గారు, రాజశేఖర్ వీళ్ళందరూ అప్పుడు ఉండే. మేమంతా రాత్రంగా పగలనుకున్న సిఆర్ గేట్లను ఏ టైం కంటే ఆ టైంకి అక్కడే పడుకొని తిని అక్కడే కూర్చొని మేమే స్వయాన లేపుతుంది. మేమే హ్యాండిల్ పట్టుకొని లేపుతుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ లేవు. ఇప్పుడు మోటార్లు వచ్చినాయి రాలేదో నాకు తెలియదు. సిఆర్ దగ్గర రమేష్ మోటార్ హైడ్రాలిక్ మోటార్స్ పెట్టిరా. ఇప్పుడు అంత ఈజీ అయిపోయింది అంతా. అప్పుడు కష్టపడినప్పుడు ఇప్పుడు ఎవరు కష్టపడరు. కానీ చాలా మంది మేమే కష్టపడుతున్నాం అనుకుని నా ముందు చాలా మంది మాట్లాడడం చాలా చూసినాను. అది కరెక్ట్ కాదు. ముందు ఆ మనిషి ఏం పని చేసిండు, ఆయన గురించి ఏంది, ఆయన తర్వాత నేను చేసిందే గొప్ప, ప్రతి ఒక్కరు ఏం చేసిందే గొప్ప అని చెప్పేసి అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే చాలా మంది అలా అనుకొని పై ఆఫీసర్లు అట్లా అనుకుంటారు. కానీ కింద వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మాట్లాడే ఎప్పుడు కూడా. ఒక డి కానీ, ఒక ఈ కానీ, ఎస్సీ కానీ, సి కానీ కూడా ఎవరిని కానీ ఎవరు ఎంత పనిచేశారు అనేది చూసుకున్న తర్వాతనే మనం మాట్లాడాల్సిందిగా. దాని తర్వాత ఎవరన్నా కానీ మనము ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అది నేర్చుకోవాలి. ఫస్ట్ పై ఆఫీసర్ ఏం చెప్తే ఫస్ట్ సరే అనాలి. కానీ ఇట్లా కాదు అట్లా అని డైరెక్షన్స్ ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా డైరెక్షన్ ఇచ్చేవాళ్ళది కరెక్ట్ కాదు. అది ఫస్ట్ ఒబీడియంట్ ఎస్ సార్ అనాలి, పని చేయాలి, ఇబ్బంది ఉంటే తర్వాత చెప్పాలి. అది నేర్చుకోవాలి. నేను ఈ సభకు అందరూ చెప్తున్నది. చాలా మందికి అది కొరబడింది అంటే డెఫిషియెంట్ ఉంది. ఎవరికి వాళ్ళకి గొప్పరే అనే మెంటాలిటీ ఉంది. ఆ మెంటాలిటీ కరెక్ట్ కాదు. ఆ మెంటాలిటీ ఉన్నంత వరకు మనము ఎలివేటెడ్గా కనబడతాం. సో ఈ అవకాశం ఇచ్చేది ఈ సభ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వారి యొక్క శేష జీవితం శ్రీనివాస్ గారు కానీ రామూర్తి గారు కానీ బాగుండాలని కోరుకుంటూ, ఇప్పుడు వాళ్ళకు ఈ రిటైర్మెంట్ పీరియడ్ అయిన తర్వాత ఇన్ని రోజులు జాబు పిల్లలతో ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు. కనీసం జాబ్ అయిన తర్వాత అయినా కానీ వాళ్ళ కొడుకులు మనవాళ్ళతో సంతోషంగా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. బంధుమిత్రులు కానీ స్నేహితులని మాట్లాడుకుంటూ రావాల్సిన దయచేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈనాటి సన్మానం ఎవరైనా హలో, చాలా సంతోషమైన రోజు ఈరోజు. మరి గుంటూరు, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణంలో పుట్టి, మరి తెనాలి శ్రీనన్ అంటేనే ధర్మారం మొత్తము తెలుసు. శ్రీనన్న గారు వచ్చి ఇక్కడ ధర్మారంలోనే స్థిరపడ్డారు. ఈరోజు 38 సంవత్సరాలు ఉద్యోగం చేసి పదవి విరమణ పొందుతున్న సందర్భంగా పెద్దలు, అదేవిధంగా రామూర్తి గారు కూడా పదవి విరమణ పొందుతున్న సందర్భంగా చాలా మంది బంధుమిత్రులు విచ్చేశారు. నేను ఒక చిన్న మ్యాజిక్ చేస్తున్నాను. నా దగ్గర ఒక న్యూస్ పేపర్ ఉందండి. మెజిషియన్లు అనగానే కోట్ వేసుకుంటారు, కోట్ లోపల ఇంకో పేపర్ పెట్టుకున్నారు అనుకుంటారు. మీరు బాగా గమనిస్తే నేను ఈ మ్యాజిక్ ఎలా చేస్తున్నాను మీ అందరికీ తెలిసిపోతుంది. మరి చాలా ఆలస్యం అయిపోయింది. అంటే బంధుమిత్రులు అందరూ రావడమే ఆలస్యంగా రావడం జరిగింది. ఇంకా సన్మాన కార్యక్రమం అంతా అక్కడే ఉంది. నా దగ్గర ఉన్న ఈ మెయిన్ పేపర్లు 2 పేపర్లు మీ ముందే క్లియర్గా చూపెట్టేశాను.
మరి జీవితాలు ఈ విధంగా ముక్కలు అయిపోతున్న ఈ రోజులలో కూడా సీనన్న గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టి మన తెలంగాణ ప్రాంతంలో ధర్మారం గ్రామంలో తెనాలి సీనన్నగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు. మేడం గారు కూడా మరి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో టీచర్గా పనిచేశారు. అందరికీ మరి ఈ విధంగా ముక్కలు అవుతున్న ఈ పేపర్ను ఎస్ కమాన్ ఒకరేకే దబరా గిలిగిలి అనగానే ఏం జరుగుతుంది, దీని వెనకాల ఎటువంటి మ్యాజిక్ ఉంది మీరు బాగా గమనిస్తే మీ అందరికీ తెలిసిపోతుంది. చెప్పలేమండి, చెప్పాలి లేకుంటే కొంచెం నవ్వుకుంటూ అప్పుడప్పుడు తప్పని కొడతా ఉండండి. పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉంటాం తప్పని కొట్టడం వల్ల. ఓకేనండి, నేను చాలా మ్యాజిక్ చేయడానికి సిద్ధపడి వచ్చాను. సన్మాన మహోత్సవానికి స్టేజ్పై ఉన్నటువంటి ఆఫీసర్స్ మరియు స్టేజ్ ఉన్నటువంటి ముగ్గురు శ్రీ చెన్నకేశ్వర శ్రీనివాసరావు గారు, శ్రీమతి కృష్ణేశ్వరులు కృష్ణకుమారి గారు మరియు గొల్గొండ రామూర్తి గారు, వీరికి పదవి విరమణ శుభాకాంక్షలు. శ్రీనివాసరావు గారు మా గ్రామానికి వచ్చి దాదాపు ఒక 40 సంవత్సరాలు. అయితే అప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా అతను చాలా సౌమ్యంగా, మృదువాసి, నిగర్వి, ఇక ఆయన చేసే ఉద్యోగంలో ఆయన ఎప్పుడు ఆ ఉద్యోగం గురించి ఆలోచించుడు. ఇక్కడ మాకు దగ్గరే కినాలు కాబట్టి ఎప్పటికీ అప్పుడు ఒక సైకిల్ ఉండే సీనన్న. అయితే మా ఊళ్ళో సీనన్న అంటే చెన్నకేశ్వర శ్రీనివాస అంటే ఎవరు తెలియదు. కెనాల్ శ్రీనివాస అంటే కెనాల్ సీనన్న అని చెప్తాము. ఆ కెనాల్ సీనన్నతోనే ఇప్పుడు మా ఊళ్ళో అక్కడ బంధువు, మా అందరి ఊరోళ్ళంతా కూడా ఆయన బంధువు, స్నేహితులు. ఆ విధంగా మొదటి నుంచి సైకిల్ పోయింది, వెహికల్ వచ్చింది, మరి కారు వచ్చింది. అన్నీ మా ఊరిలో ఒక ముఖ్య వ్యక్తిగా ఎదగడం జరిగింది. సీనన్న గురించి చెప్పాలంటే గ్రామంలో ప్రతి ఒక్కరితో మంచిగా నడవడి ఉండి మరి ఎవరి యొక్క సమస్యలోకి దూరకుండా మంచి ప్రవర్తనతో కలిగి ఉండడం వల్లనే ఇంతమంది గ్రామస్తులను ఆకర్షించుకోవడం జరిగింది. అదేవిధంగా వృత్తిరీత్యా కూడా ఎప్పుడు మార్నింగే పోయి వచ్చేవారు. మరి ఆ ఉద్యోగ రీత్యా ఎప్పుడు అతడు కృషి చేస్తూనే ఉన్నాడు. ఇంకా ప్రతి ప్రభుత్వాలు కూడా ఎప్పుడైతే మనము జాయిన్ అవుతామో ఆ డేట్ నాడే తెలిసిపోతుంది మనకు పదవి విరమణ. సీనన్న ఇప్పుడు పదవి విరమణ చేసినట్టు లేడు, ఇంకా మళ్ళీ 5-6 సంవత్సరాలు ఇస్తేనే చేసినట్టున్నాడు. ఈజ్ నాట్ రిటైర్డ్, ఈజ్ నాట్ టైర్డ్, ఈజ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. కాబట్టి సీనన్న కానీ ఆ గొల్గొండ రామూర్తి గారు కానీ ఆ దేవుడు ఆయురారోగ్యంలో మంచి సుఖ సంతోషాలు కలగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. పదవి విరమణ పొందుతున్నటువంటి మా బంధువు గొల్గొండ రామూర్తి గారికి, మిగతా వారి కొలిచినటువంటి శ్రీనివాసరావు గారికి ఆర్థిక శుభాకాంక్షలు. వారి యొక్క
శేష జీవితం చాలా ఆనందంగా పరిపూర్ణంగా కొనసాగాలని మేము శ్రీరామ మేరు భజన మందిరం ట్రస్ట్ సభ్యులమైనటువంటి మేము ఆకాంక్షిస్తున్నాం సార్. వాస్తవానికి బొలకొండ రామూర్తి గారి గురించి వాళ్ళ ఆఫీసర్ చెప్తుంటే వి ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే మా యొక్క శ్రీరామ మేర భజన మందిరం ట్రస్ట్లో మా మేరు కమ్యూనిటీకి జరుగుతున్నటువంటి చాలా కార్యక్రమాల్లో ఉదార భావంగా సేవాభావంగా చాలా చురుకుగా రామూర్తి గారు పార్టిసిపేట్ అవుతాడు, సేవా కార్యక్రమంలో ముందుంటాడు. ఈరోజు మా ట్రస్ట్ సభ్యులు అందరం వచ్చాము. ఒకందుకు మాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆయన నీటిపారుదల శాఖలో రిటైర్మెంట్ అయ్యి సరాసరి మా ట్రస్ట్లోకి రావాలని మేము కోరుకుంటున్నాం. శ్రీరామ మేరు భజన ట్రస్టులో ఆయనే మాకు సభ్యునిగా ఉండి ఆయన యొక్క పదవీ విరమణ వయసులో ఆయన సేవా కార్యక్రమాలన్నీ కూడా మా మేరు కమ్యూనిటీలో పూర్తి స్థాయిలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మంచి ఉదయస్తుడు, మంచి సేవాపరుడు. మరి అటువంటి వ్యక్తి ఒక డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి రిటైర్మెంట్ అవుతుంటే ఆ డిపార్ట్మెంట్ కొంత నష్టమైనా తప్పదు. కాబట్టి మీ అందరి యొక్క ఇంటెన్షన్స్, మీ కోరికలతోటి, మా యొక్క కోరికలతో, ఆశతోటి ఆయన యొక్క పూర్తి స్థాయి వయసు విరమణ శేష జీవితం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా శ్రీరామ మేర భజన మందిరం ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. శుభాకాంక్షలు ఇద్దరికి కూడా. మీరు ఆర్థికంగా ఆరోగ్యంగా పూర్తి స్థాయిలో మీ యొక్క జీవిత శేషం పూర్తి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. మౌనంగానే మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.
చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. కదలని ఓశిలనే అయినా, త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా. ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా. నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు. ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా. కాలం ఇప్పుడే నను కనగా అనగనగా అంటూనే ఉంటా. ఎప్పుడూ పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా. గాలివాటంలాగా ఆగేయల వాటే లేక, కాలు నిలవదు ఏ చోట. నిలకడగా ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తోందో కేక. మౌనంగా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు. ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరు.
నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా. విన్నారా నేను నా నీడ, ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్నా అంటూ ఎలలోపింది. జోలాలి తానే నానే రాగినే, తానే నానే రాగినే, తానే నానే రాగినే, తానే నానే రాగినే. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా,
పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురాని సాధన ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం వెళ్ళే దారుల్లోన రాళ్ళే అడ్డొస్తున్నా అడ్డును కాస్త మెట్టుగా మలచి ఎత్తుకు ఎదగాలి చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా అది ఎర్ర సిరాగా మీ చరితను రాస్తుందనుకోవాలి అడుగంటూ